యథార్థవాది లోక విరోధి అని ఒక మాట ఉంటుంది, తెలుసుగా మీకు? అంటే నిజం చెప్పేవాడు చుట్టూ ఉన్న వాళ్ళకి శత్రువు అయిపోతాడు అని. ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్ ఇంకా మారినట్టుంది. యథార్థవాది దేశద్రోహి అన్నట్టుగా తయారైపోయింది పరిస్థితి. నిజం, అధికారంలో ఉన్నవాళ్ళు ఈ మధ్యన ఎవరు క్వశ్చన్ చేసినా, నిరసన చేసినా ఏమంటున్నారో నేను ఒక 3 ఫ్రేమ్లు పెట్టి 3 రియాక్షన్స్ చూపిస్తా. ये सारे आंदोलन जीवी परजीवी होते हैं। जो आर्ग्यूमेंट करने वाले लोग हैं ना, ये सबसे देश में एंटी नेशनल है। राहुल गांधी पे जाते हैं कोटा में दहशतगर्द खड़ा करने के लिए। చూశారుగా, మోడీనేమో ఆందోళన జీవి అంటున్నారు, అంటే ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుతుంటారు అని అనడం. ఇంకొకరు నితిన్ గడ్కరీ అయితేనేమో దేశద్రోహి అనేసి ఏకంగా. ఇక ధర్మేంద్ర ప్రధాన్ దేశద్గర్ది అన్నారు కదా, అంటే విద్వేషం పెంచడానికి ట్రై చేస్తున్నారు అంటూ ఉన్నారు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? సబ్జెక్టు గురించి అడుగుతూ ఉంటే ఇలా దేశద్రోహులు అన్నట్టుగా ఎందుకు ఆర్గ్యుమెంట్ తీసుకొస్తా ఉన్నారు? ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే కాక్రోచులో తయారయ్యారు అంటే దేశంలో ఉద్యమం పుట్టడం చూశాం కదా. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దేశద్రోహులు అని ఎలిగేషన్స్ చేయాలనుకుంటున్న వాళ్ళ ఆర్గ్యుమెంట్ లో సబ్స్టాన్స్, సబ్జెక్ట్ ఎంత అనేది తెలుసుకోవడం ఒక పాయింట్. దాంతో పాటు అసలు బీజేపీ పొలిటికల్ నేరేటివ్ అనుకుని చేస్తున్న ఆర్గ్యుమెంట్ వాళ్ళ పాలసీకే ఎంత వ్యతిరేక దిశలో క్లాష్ అయ్యేలాగా కనపడతా ఉంది అనేది కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇవాళ రేపట్లో ఎమర్జెన్సీని మర్చిపోకూడదు అని ప్రకటనలు చేసి ఏదో రకంగా గతం మీద యుద్ధం చేసే ఎత్తుగడలు అమలవుతున్న టైంలో అసలు విద్వేషం ఎవరిది, దేశద్రోహి ఎవరు అనే విషయం గురించి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా, రాజకీయ జెండాలు ఎజెండాలు వద్దు, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడుకోవటం మనకి ఇప్పుడు తక్షణ అవసరం, నీడ్ ఆఫ్ ద అవర్. మూడు సందర్భాలు చూపించాను కదా. ఒకటైతే మోడీ అటైర్ చూస్తే అర్థమై ఉంటుంది. ఒక 3-4 ఏళ్ల కిందట, అంటే 2024 ఎన్నికల ముందే ఆయన అనేశారు, ఎవరైనా సరే పనితీరుకి సంబంధించి, ఆర్థిక పరిస్థితికి సంబంధించి క్వశ్చన్ చేస్తే మరి 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారు, ఇలాంటి వాళ్ళు దేశానికే ప్రమాదం అనే కాంటెక్స్ట్ లో ఆయన ఆందోళన జీవి. पिछले कुछ समय से इस देश में एक नई जमात पैदा हुई और वो है आंदोलन जीवी। ये सारे आंदोलन जीवी परजीवी होते हैं। ఎస్, కొంతమంది ఆందోళన జీవులు బయలుదేరారు అని ఒక్కటే నేరేటివ్, అంటే ఎవరైనా అలా మాట్లాడితే కనుక ఇలా అనండి అని చెప్పినట్టుగా, చూపించినట్టుగా వ్యూహాత్మకంగా కామెంట్ చేశారు. ఇక రెండోది, ఇప్పుడు బర్నింగ్ టాపిక్, బర్నింగ్ ఇష్యూ, నీట్ పేపర్ లీకేజ్ కదా. 20 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు కదా. మరి అలాంటి లీకేజ్కి వ్యతిరేకంగా బాధ్యత వహించాలి, చర్యలు తీసుకోవాలి అని కోటా అనే ప్రాంతంలో, రాజస్థాన్లో రాహుల్ గాంధీ ఆందోళన చేశారట. ధర్మేంద్ర ప్రధాన్ చూడండి, राहुल गांधी पे जाते हैं कोटा में दहशतगर्द खड़ा करने के लिए। విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు రాహుల్ గాంధీ అన్నారు కదా. అంటే చర్యలు తీసుకోవాలి అంటున్నారు, లీకేజ్ను ఫిక్స్ చేయాలన్నారు, బాధ్యులు ఎవరో వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి అంటున్నారు. ఇందులో విద్వేషం ఎక్కడుంది? సబ్జెక్ట్ గురించి కదా మాట్లాడుతున్నది. పైగా ఇదే ధర్మేంద్ర ప్రధాన్ ఈ మధ్యకాలంలో చాలా టాక్టికల్ గా, వ్యూహాత్మకంగా విద్యార్థుల మీద నమ్మకం ఉందంటూ ఒకసారి, విద్యార్థుల్ని తప్పుదోవ పట్టిస్తే సహించబోం అంటూ మరోసారి చాలా వ్యూహాత్మకంగా సబ్జెక్ట్ ని డీవియేట్ చేసేటట్టుగా కామెంట్ చేయడం చూసాం కదా. ఇక్కడ నమ్మకం లేనిది మంత్రిత్వ శాఖ మీద, మంత్రి హ్యాండ్లింగ్ మీద కదా. మరి మంత్రి ఏంటి, విద్యార్థుల సామర్థ్యం మీద నమ్మకం ఉంది అని పెద్ద మనిషి తరహాలో మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం క్వశ్చన్ చేసిన వాళ్ళని విద్వేషం పెంచుతున్నారు అని ఆరోపిస్తున్నారు. చూసారా ఎంత ట్రిక్కీగా ఉందో ఈక్వేషన్? ఇదే ఆశ్చర్యం అనుకుంటే ఇంతకు మించిన ఆశ్చర్యం నితిన్ గడ్కరీ ఇథనాల్ విషయంలో మాట్లాడుతున్న తీరు. देश में पानी की कोई कमी नहीं। जो आर्ग्यूमेंट करने वाले लोग हैं ना, ये सबसे देश में एंटी नेशनल है। చూశారు కదా, దేశద్రోహి అంటూ ఉన్నారు. దేశద్రోహులు అలా మాట్లాడుతుంటారు అని చెప్తూ ఉన్నారు. ఎందుకు దేశద్రోహులట? ఇథనాల్ వాడకం వల్ల కారు ఇంజన్లు డ్యామేజ్ అవుతున్నాయి అనేది ఒక కన్సర్న్. రెండోది, అసలు ఇథనాల్ ప్రొడక్షన్ కాస్ట్లీ అయినప్పుడు, పెట్రోల్కి ఇథనాల్కి తేడా పెద్దగా లేనప్పుడు ఇథనాల్ ఎందుకు వాడాలి అనేది ఒకటైతే, మూడోది ముఖ్యమైనది, చాలా మందిలో ఆందోళన ఉన్నది, 1 లీటర్ ఇథనాల్కి తయారు చేయడానికి ఎన్ని లీటర్ల వాటర్ కావాలి, నీరు కావాలి అనేది కదా. 10,000 లీటర్లకు పైగా ఖర్చు అవుతుంది 1 లీటర్ ఇథనాల్కి వరితో తయారు చేస్తే గనక అని కొంతమంది అంటూ ఉంటే, మొక్కజొన్నతో అయితే దాదాపు 5,000 లీటర్ల ఖర్చు అవుతుంది 1 లీటర్కి నీరు. అదే షుగర్ కేన్ అయితే 3,500 లీటర్లో ఏమంటున్నారు. మరి ప్రకృతిలో మోస్ట్ ప్రెషస్ అనుకునే వాటర్ సోర్స్ ని ఇలాగా 1 లీటర్ కోసం ఇంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది అంటే ప్రకృతికి ఇది లాభమా, నష్టమా? పైగా గడ్కరీ చూడండి, నీటి వనరుల కొరత లేదు ఇండియాలో అంటున్నారు. కొరత ఉందా లేదా అనేది వేరే సబ్జెక్ట్. అసలు 1 లీటర్కి 10,000 లీటర్లు ఖర్చు పెట్టే మెకానిజంని ఎందుకు రుద్దాలి అనుకుంటున్నారు అనేది కదా పాయింట్. ఇక్కడ కదా ఆర్గ్యుమెంట్ సబ్జెక్ట్ బేస్డ్ గా జరగాలి. మరేంటి దేశద్రోహులు అంటున్నారు అంటే సబ్జెక్ట్ మాట్లాడట్లా. పైగా ఇదే టైంలో 2 పరిణామాలు దేశంలో కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. అందులో ఒకటి కాక్రోచ్ ఉద్యమం, ఇష్యూ బేస్డ్గా దేశవ్యాప్తంగా
యువత సమస్యల మీద పోరాడతాం, రాజకీయాలతో ఎన్నికల్లో పోటీతో సంబంధం లేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకోవైపున కాంగ్రెస్ చూడండి, ఇదిగో వరుసగా ఈ మధ్యకాలంలో ఈ కుంభకోణాలు జరిగినాయి అని వరుసగా లిస్ట్ అవుట్ చేసి చూసారా. ఇదిగో ఫలానా ముఖ్యమంత్రి ఇక్కడ చేశారు, నికోబార్ ఐలాండ్స్ ఎవరికి ఇస్తున్నారు అని చెప్పి ఇదిగో ఇలాగా లిస్ట్ అవుట్ చేసి వీటన్నిటికీ సమాధానాలు చెప్పండి అని అడుగుతున్నారు కదా. మరి సమాధానం చెప్పడానికి బదులు ఎందుకని ఇలా దేశద్రోహులను ఇంకోటను ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కదా చెప్పాలి. ఇప్పుడు సపోజ్ మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి ఒక రియాలిటీ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసిన తర్వాత ఉజ్జయిని సమీపంలో 100 ఎకరాలు కొంది ఆయన కుటుంబం, ఆయన కుటుంబ కంపెనీలు, ఇది అధికార దుర్వినియోగం అంటూ ఉంటే ఆయన ఓబీసీ నాయకుడు కాబట్టి, అంటే వెనకబడిన వర్గాలకి సంబంధించిన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మీద దాడి చేస్తున్నారు అంటూ ఉన్నారు. ఇది కూడా ఆశ్చర్యమే. ఇదిగో చూడండి, ఎమినెంట్ జర్నలిస్టులు ఏం క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మీరు సబ్జెక్ట్ గురించి మాట్లాడకుండా కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నారు చూసారా. అంటే అయితే కులపరమైన ఆరోపణ, లేదంటే దేశద్రోహి అనే ధోరణి పెరుగుతూ ఉంది కదా. మరి బీజేపీ ఐడియాలజీతో, బీజేపీ పంధాతో పోలిస్తే ఈ ధోరణి ఎందుకు కాంట్రాడిక్ట్ అవుతుంది అన్నాను నేను. రీసెంట్గా చూసాం కదా, ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం అని మనం ఊరు వాడ హోరెత్తించి ఇందరి మీద ఆరోపణలు చేశాము. అసలు ఎమర్జెన్సీని మర్చిపోకూడదు అని చెప్తున్నాం. ఇప్పుడు సమాధానం చెప్పట్లేదు కానీ ఇందరిని మర్చిపోకూడదు అంటున్నాం. నిజానికి ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత 1980లో ల్యాండ్ స్లైడ్ మెజారిటీతో 350కి పైగా సీట్లు కాంగ్రెస్కి ఇచ్చి ఇందరిని ఈ దేశం గెలిపించింది కదా. అంటే ఎమర్జెన్సీ మంచిదా చెడదా అనే డిబేట్లోకి నేను వెళ్ళట్లా. ఎమర్జెన్సీ తర్వాత దేశం ఆమెను ఆమోదించింది అనే విషయం చెప్తున్నా. మరి అలాంటి పరిస్థితిని కూడా ఇగ్నోర్ చేసి ఎమర్జెన్సీ మీద ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూపించినట్టుగా మాట్లాడడంలో ఆంతర్యం ఏంటి? పైగా ధిక్కారానికి ప్రతీకగా నిలిచిన వాళ్ళని మనం అసలు మహోన్నత మూర్తిలోని కీర్తిస్తా ఉన్నాం కదా. గాంధీజీతో విభేదించారనే కదా సర్దార్ పటేల్ని మనం ఓన్ చేసుకుని అంత పెద్ద నిలువెత్తు విగ్రహం పెట్టాము. అంటే విభేదించడం అనేది గొప్ప క్వాలిటీ అని కదా మనం చెప్పాము. మరి మనతో విభేదిస్తే మాత్రం దేశద్రోహులు ఎలా అవుతారు? పటేల్ అంత పెద్ద హీరో అయినప్పుడు లాజిక్కే కదా, ఇది కదా ఆలోచించాలి. పైగా అసలు నెహ్రూ స్థానంలో పటేల్ ఉండుంటేనా అంటాం కదా. అంటే ఆయన విభేదించే స్వభావం ఉన్నవాడు కాబట్టి దేశాన్ని లీడ్ చేస్తే బాగుండేది అన్నట్టు కదా. మరి పటేల్ విభేదిస్తే గొప్ప అంటున్నాము, మరి మనతో ఎవరన్నా విభేదిస్తే మాత్రం ఎందుకని ఇలా విభేదించిన వాళ్ళు దేశద్రోహులు అంటున్నాం? ఈ రెండు కాంట్రాడిక్ట్ అవట్లా? అంతెందుకు మనం వీర శివాజీ గురించి మాట్లాడతాము. ఆయన ధిక్కార స్వభావానికి, తిరుగుబాటు నైజానికి ప్రతీక కదా, పోరాటానికి ప్రతీక కదా. మరి పోరాడుతున్న వాళ్ళని ఆందోళన జీవులు అని ఎందుకంటున్నాం? ఎదురులేని అధికారం మీద, అణిచివేత మీద కదా ఆయన పోరాడింది. అంటే పోరాటానికి స్ఫూర్తి, యాంబ్లం, ఐకాన్ వీర శివాజీ కదా. మరి శివాజీ వీరత్వం అంత పాజిటివ్ అండ్ ఇన్స్పిరేషనల్ అయినప్పుడు 100 సంవత్సరాల తర్వాత కూడా మరి క్వశ్చన్ చేసేవాళ్ళు మాత్రం దేశద్రోహులు ఎలా అవుతారు? ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు అదే కదా అంటున్నారు. ఎస్, ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి. ఇంకో పక్కన ఎవరన్నా క్వశ్చన్ చేస్తే మాత్రం అసలు సమాధానం తప్ప ఆరోపణలు మాత్రమే వస్తూ ఉన్నాయి. అందుకోసమే అన్నది అసలు ఈ ట్రెండ్ ఎందుకు పెరుగుతూ ఉంది ఇలాగా? సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడట్లా? ఇథనాల్ విషయంలో నితిన్ గడ్కరీ ఓ గంట సేపు మంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి 10,000 లీటర్లు ఖర్చు పెట్టాల్సిందే అని అంటూ ఉన్నారు కదా. ఎందుకు ఖర్చు పెట్టాలో చెప్పొచ్చు కదండి. నీట్ పేపర్ లీకేజీ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, అందులో పాత్రధారులు ఎవరు, నష్టపోయిన వాళ్ళని ఎలా కన్సోల్ చేయగలుగుతారు మీరు అనే విషయం మీద అసలు ఇప్పటి వరకు స్పెసిఫిక్గా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడడం చూసామా? ఆర్థిక పరిస్థితి మీద, భవిష్యత్తు మీద ఇన్ని సవాళ్ళు వచ్చినాయి. ఆర్థిక మంత్రి కానీ, దేశ నాయకత్వం కానీ ఎందుకని ఆ విషయం మీద స్పష్టంగా, స్పెసిఫిక్గా, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడకుండా ఇలాంటి దేశద్రోహులను మరోటో ఆరోపణలు చేయటం మూలన అసంతృప్తులు మరింత పెరగవా? సబ్జెక్ట్ మాట్లాడకపోవటం, సబ్జెక్ట్ కనపడకపోవటం ఒకలోటైతే అసలు ఇలా బుల్డోజ్ చేయాలి అనుకునే తత్వం దేశానికి మరింత ఇబ్బందికరంగా. అందుకోసమే అంటున్నా, పార్టీల జెండాలు, ఎజెండాలు, ఐడియాలజీలు ఏమైనా కానివ్వండి, కానీ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడట్లేదు అనే క్వశ్చన్కి సమాధానం తెలిస్తే కనుక చెప్పండి, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రం.